ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన యొక్క అంశము పస్కా పండుగ యొక్క రెండవ భాగము. మన ధ్యానము నిమిత్తమై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు అను పస్కా బలి పశువు మీ కొరకు అర్పించబడెను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేయుచున్నటువంటి వాక్యము ఏంటనగా, పస్కా బలి క్రీస్తు అను పస్కా బలి పశువు ఆయన బలి అర్పించబడ్డాడు అని మాట్లాడుచున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో. అనగా పౌలు తన యొక్క క్రైస్తవ జీవితంలో లేదా తాను చదివినటువంటి అనేకమైన వేదాంత విద్యల ద్వారా నేర్చుకొని యేసు ప్రభువారు బలి పశువు పస్కా బలి అని ఆయన తెలియజేస్తున్నారు. నిజంగా యేసు ప్రభువారే బలి పస్కా బలి పశువుకు సాదృశ్యంగా ఉన్నారా? యేసు ప్రభువారే ఆయన బలి అర్పించబడ్డారా అని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, యేసు ప్రభువారు తన శిష్యులతో ఆయన చెప్తున్నారు ఏమనంటే, మీరు పస్కాను సిద్ధపరిచారా అని అడుగుతున్నారు. లేదా తన శిష్యులే యేసు ప్రభువారిని పస్కా బలి ఎక్కడున్నదని ఆయనను వారు అడుగుతున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని మీరు పరిశీలించగలిగితే, యేసు ప్రభువారి యొక్క మరణాన్ని మనము 14, 15, 16 అధ్యాయాలలో మనం చూస్తున్నాము. ఆయన అప్పగించబడిన విధానము, ఆయన సిలువ వేయబడిన విధానము, ఆయన సమాధిలో ఉంచబడిన విధానము, తిరిగి లేచిన విధానము, ఇవన్నీ కూడా మార్కు సువార్త 14, 15, 16 ఈ 3 అధ్యాయాలలో మనము జాగ్రత్తగా చూడగలుగుతున్నాము. యేసు ప్రభువారు ఆయన యొక్క
చిన్న వయసులోనే 9 ఏళ్ల వయసులోనే ఆయన ఈ పండుగలకు హాజరయ్యేవారు. తన తల్లితో తన తండ్రితో కలిసి 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన ఈ పండుగలకు ఆయన వెళ్ళేవారు. అనగా యేసు ప్రభువారు మొదటి రాకడ వరకు లేదా ఆయన చిన్ననాటి వరకు ఆయన బలి అర్పించేంత వరకు ఈ పండగ కొనసాగింది. ఎప్పుడైతే యేసు బలి అర్పించబడ్డాడో అప్పుడు ఈ పండగ ఆగిపోయింది. ఎందుకని కారణం ఏంటి? ఈ వారంలో మనం నేర్చుకొనబోతున్నాము. ఈ పండగ ఎందుకు ఇప్పుడు జరుపుకోకూడదు? అసలు జరుపుకోవచ్చా? జరుపుకోకూడదంటే కారణం ఏంటి అన్న విషయాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే మార్కు సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు అప్పగించబడిన విధానాన్ని మనం చూస్తున్నాము. ఆయన ఆ రాత్రికాల సమయమందు ఆ శిష్యులతో కలిసి ఆయన భోజనం చేస్తున్నారు. అయితే అనేక మంది ఏమనుకుంటున్నారంటే, అంటే పెద్ద ధర్మశాస్త్ర ఉపదేశకులు, రాజులు, చక్రవర్తులు ఏమనుకుంటున్నారంటే, మనకి పండగ వస్తుంది కదా, పస్కా పండుగ. ఆ పస్కా పండుగలో బలి అంటే యేసు ప్రభువారిని చంపకుండా వేరే దినమందు చంపుదామని వీరు ఆలోచిస్తున్నారు. అసలు ఈ పండుగ ఎప్పుడు వస్తుంది? మొదటి నెల 14వ తారీఖు. అయితే ఈ పండగ దినమందు యేసు ప్రభువారిని చంపకూడదని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అలాగా ఆలోచించుచుండగా ఏం జరిగిందంటే, తన శిష్యులతో ఈయన కూర్చుని ఉన్నారు ఆ రాత్రి. అప్పుడు యేసు ప్రభువారే అన్నారు ఏమనంటే, నన్ను అప్పగించేవాడు మన మధ్యలోనే ఉన్నాడు. నాతో కలిసి ఎవరైతే భోజనం చేస్తున్నాడో వాడే, మనతో భోజనం చేసేవాడే నన్ను అప్పగించబోతున్నాడని యేసుప్రభువు వారు చెప్పారు. ఎప్పుడైతే యేసు విషయాలను తెలియజేశారో వారు ఒకరికొకరు సనుకుంటున్నారు, నేనా 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 అని. మీరెవ్వరూ సనుగు కొనకండి, అప్పగించేటువంటి వాడు మీలోనే ఉన్నాడని తెలియజేశారు. అయితే ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఇస్కరియోతు ముద్దు పెట్టుకున్నాడో ఆ బంట్రోతులు వచ్చి ఆయనని తెలుసుకుని ఆయన పట్టుకున్నారు. ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఆయనను సిలువ వేయండి అంటున్నారు. ఇతడు ఏ పాపము చేశాడని సిలువ వేయాలని అధికారులు అడుగుతున్నప్పుడు ఆయన దేవదోషం చేస్తున్నాడు, ఆయన సిలువ వేయండి అంటున్నారు. అయితే పిలాతు అన్నాడు కదా, మనకి పస్కా పండుగ ఒకటి వస్తుంది, మనము పండగ చేసుకుంటున్నప్పుడు ఈ పండగలో ఒక ఖైదీని
విడుదల చేసేటువంటి ఆచారం మనకుంది కదా. మనం ఏం చేద్దామంటే ఎవరిని విడుదల చేద్దాము? బరబ్బాని విడుదల చేద్దామా, ఈ యొక్క యేసు ప్రభువారిని విడుదల చేద్దామని పిలాతు అడిగినప్పుడు ప్రజలందరూ ఏమన్నారంటే, బందిపోటు దొంగ బరబ్బాని విడుదల చేయండి, యేసును సిలువేయండి అని కోరుకున్నారు. ఆయన రాత్రి అప్పగించబడక ముందు రాత్రి తన శిష్యులతో సమయాన్ని గడిపారు. గెత్సెమనే తోటలో తన తండ్రితో సమయాన్ని గడిపారు. ఆ మరుసటి దినమే అప్పుడే నెల ప్రారంభమైంది, 14వ తారీఖు వచ్చేసింది. అంటే 13వ తారీఖు రాత్రి ఈయన పట్టుకున్నారు. ఆ రాత్రంతా తన తండ్రితో తన శిష్యులతో గడిపాడు. గడిపిన తర్వాత యేసుప్రభువారిని పట్టుకున్నారు. 14వ తారీఖు వచ్చింది. ఆ రోజు ఏ పండుగ అంటే పస్కా పండుగ. ఏం చేయాలి ఇప్పుడు? బందిపోటు దొంగ బరబ్బాని విడుదల చేయమా, యేసు ప్రభువారిని విడుదల చేయమా అని అడిగితే, బందిపోటు దొంగ బరబ్బానే విడుదల చేయండి, యేసుని సిలువేయండి అని ప్రజలందరూ మొక్కొంటిగా కోరుకున్నారు. ఆయనే సిలువేయమని కోరుకున్నారు. అప్పుడు యేసు ప్రభువారు సిలువేయబడ్డాడు. ఏ దినమందండి ఇది? మరలా మీకు తారీఖులు బోధిస్తున్నాను. ఎందుకనంటే మీరు బాగా నేర్చుకొని వాక్యములో మీరు బలపడి మీరు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలనేది మా అందరి ఆశ. ఏ దినమందు ఆయన సిలువేయబడ్డాడు? అందరూ కూడా శుక్రవారం సిలువేయబడ్డాడని శుక్రవారానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆయన శుక్రవారం అని సిలువేయబడలేదు. అర్థమవుతుందండి? ఆ రోజు శుక్రవారమే, ఇది ఉపవాస దినము లేదా ఇది దుఃఖపడే దినమని ఆయన సిలువేయబడలేదు. ఆయన ఎందుకు సిలువేయబడ్డాడు అనంటే, మొదటి నెల 14వ తారీఖు చనిపోవాలి ఆయన. ఎందుకంటే ఆ రోజే పస్కా పండుగ. పస్కా పండుగ దినమందే ఈయన పస్కా బలి పశువుగా అర్పించబడ్డాడు. అంతేగాని శుక్రవారం అని ఆయన సిలువేయబడలేదు. మొదటి నెల 14వ తారీఖు అప్పుడు శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం అంటున్నాం. అదే మొదటి నెల 14వ తారీఖు లక్షవారం వచ్చినా ఆయన సిలువేయబడ్ను, బుధవారం వచ్చినా సిలువేయబడ్ను, ఏ రోజు వచ్చినా సిలువేయబడిన ఆయన సిలువేయబడింది రోజు కోసం కాదు, తారీఖు కోసం. ఎందుకంటే ఆ యొక్క దినమందే ఆయన సిలువేయబడాలి పస్కా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఆయన మనకి పస్కా, ఆయన అర్పించబడ్డాడు ఆ దినమందు. కాబట్టి మనము ఇప్పుడు పస్కా పండుగను ఆచరించవలసిన పని లేదు. ఎందుకనంటే మనందరి నిమిత్తమై యేసు ప్రభువారు పస్కా బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన ఈ పండుగ దినమందే ఎందుకు అర్పించబడ్డాడు అని అంటే, ఆ పండగ ఇక మనం ఆచరించవలసిన అవసరం లేదు. పాత నిబంధనలో సంవత్సరం వారి పస్కాను ఆచరించారంటే అవి జంతువులు కాబట్టి సంవత్సరం ఆచరించాలి. నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఎటువంటి పాపము లేనిటువంటి యేసు ప్రభువారు మన అందరి నిమిత్తమై ఒకసారే ఆయన బలి అర్పించబడ్డాడు. ఇక మనము బలులు అర్పించవలసిన అవసరం లేదు. మనము
నైవేద్యాలు అర్పించవలసిన అవసరం లేదు. ఈ పస్కా పండుగను ఆచరించవలసిన అవసరం లేదు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూస్తే పేతురు ఏమంటున్నాడంటే, మనమందరము అమూల్యమైనటువంటి రక్తము చేత మనము విడిపించబడ్డాము. మనము పాపానికి దాసులము కాము. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైనటువంటి శిలువలో కార్చిన ఆ రక్తము చేత మనమందరము రక్షించబడ్డాము. మనము పాపానికి బానిసలము కాము, లేదా దేనికి మనము బానిసలుగా లేము. మనమందరము విడిపించబడ్డాము. యేసుప్రభువు వారు శిలువలో రక్తము కార్చుట వలన మనమందరము రక్షించబడ్డాము. అర్థమవుతుందండి? జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మీరు చేయండి. ఆయన ఇదే పండుగ దినమందు మరణించుట వలన మనకి విముక్తి కలిగింది. పాత నిబంధనలో బలి అర్పిస్తే మరణము నుంచి వారు తప్పించబడ్డారు. కానీ రెండవ మరణానికి పాత్రులై, కానీ నూతన నిబంధనలో మన కొరకు అర్పించబడిన యేసు ప్రభువారు మనలను మరణము నుండి జీవములోనికి ఆయన నడిపించారు. ఆ పస్కా బలి పశువు అయిన యేసు ప్రభువారిని మనం అంగీకరిస్తే మన పాపం నుండి మన విముక్తులు కలుగుతుంది. మనము తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదు. ఎక్కడికో పరిగెట్టుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. ఏదో చోట్లకు మనం వెళ్ళని అవసరం లేదు. మనం చేయవలసింది ఏంటంటే, మనందరి కొరకు అర్పించబడిన యేసు ప్రభువారి యొక్క పాదాల చెంత కూర్చొని, తండ్రి నేను పాపిని క్షమించమని అడిగితే ఆయన మనలను క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. మరి మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన నడవడిక ఎలా ఉంది? ఇంకా మనం పాత నిబంధన కాలంలోనే ఉండి ఇంకా ఈ పండుగను మనం చేయాలా? ఈ పండుగను మనం ఆచరించాలా అని మీరు పరిశీలిస్తే ఇక ఆచరించవలసిన అవసరం లేదు. ఇంకా మనము పస్కా పండుగనే ఆచరిస్తే యేసు ప్రభువారు పస్కా బలిని మనం నమ్మట్లేదు. ఇంకా పండుగలోనే మనము జీవిస్తే యేసు మన కొరకు చేసిన బలియాగము అంతా కూడా వృధా అయిపోతుంది. ఇంకా మనము ఈ పండగల్లోనే నడుచుకుంటే యేసు చేసిన ఆ శిలువ త్యాగం అంతా కూడా వృధా అయిపోతుంది. మనము చేయవలసిన అవసరం లేదు. మనము పాటించవలసిన అవసరం లేదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, దేవుని యొక్క వాక్యము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము, ఈ రెండంచులు గల వాడి అయిన ఖడ్గము శరీరములోనికి వెళ్ళి మూల్గులను, నరాలను, కండరాలను అన్నిటినీ విభాగము చేస్తుంది. అంటే మనలో ఉండవలసింది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయన వాక్యానికి మనము చోటిస్తామో అప్పుడు మన శరీరము లేదా మన యొక్క హృదయము వాక్యముతో నింపబడుతుంది. ఎప్పుడైతే మన శరీరము మన హృదయము వాక్యముతో నింపబడుతుందో అప్పుడే సత్యాన్ని మనం తెలుసుకుంటాము. మనం ఇంకను సత్యములో నడుచుకుని సత్యాన్ని మనం అంగీకరించట్లేదంటే మనలో వాక్యము లేదని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలిస్తే ఈ 2వ వచనంలో అందించబడుతున్నటువంటి అనేకమైన వాక్య సత్యాలు ఏంటనగా, ప్రతి మానవుడు వారి యొక్క విధానాలను మీరు పరిశీలించి తెలుసుకొని వాక్యానుసారంగా మీరు జీవించండి. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మనం ఏం చేయబడతామంటే సత్యములోనికి మనం నడిపించబడతాము. సత్యాన్ని మనం అంగీకరిస్తాము. అప్పుడే మన హృదయాలు తృప్తిపరచబడతాయి. అందుచేతనే ఈ వారం నేర్చుకున్న సత్యం ఏంటనంటే, మన నిజమైనటువంటి పస్కా బలి యేసుప్రభువారు. ఏ పాత నిబంధనలో ఏ దినమందైతే పస్కా పండుగను ఆచరించమన్నారో కొత్త నిబంధన గ్రంథంలో అదే దినమందు యేసుప్రభువారు అర్పించబడ్డాడు. ఆయన అర్పించబడి పండుగను ఆయన ముగించాడు. పాత నిబంధనేమో పండగకు ప్రారంభం, కొత్త నిబంధనేమో పండగకు అంతము. పాత నిబంధనేమో పండగను ఆచరించాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో పండగను ఆచరించవలసిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? పస్కా బలిపశువు అయిన యేసుప్రభువారి దగ్గరికి మనం రావాలి. యేసుప్రభువారు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి. యేసుప్రభువారు మనలను పిలుస్తున్నాడు ఆయన యొద్దకు రమ్మని. ఎందుకు రమ్మంటున్నాడంటే, నేనే మిమ్మలను పవిత్రపరచువాడను, నేనే మిమ్మలను పరిశుద్ధపరచు దేవుణ్ణి, నేనే మీ పాపములను క్షమించి మిమ్మలను విడుదల చేసేవాడను, నేనే మీ అందరి నిమిత్తమై అర్పించబడిన పస్కా బలిపశువుని. కాబట్టి నేనే, నా యొద్దకు రండి. నా యొద్దకు మీరు వచ్చినట్లయితే మీ పాప భారాన్ని నేను తొలగిస్తాను. మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి విధానాలను నేను తొలగించి మిమ్మలను పరిశుద్ధులుగా చేస్తాను, పవిత్రులుగా చేస్తాను అని యేసుప్రభువారు మనలను అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానాన్ని మనం విందామా? ఆయన మనకిచ్చుచున్నటువంటి ఈ ఆహ్వాన పత్రికను మనందరం తీసుకుందామా? ఎప్పుడైతే ఈ ఆహ్వాన పత్రికను మనం తీసుకుని ఆయన దగ్గరికి వస్తామో ఈ పండగను ఆచరించకుండా బలిపశువు అని యేసుప్రభువారిని మనం అంగీకరిద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీరు నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు మీ దాసుని బలపరిచి మీరు మాతో మాట్లాడారు. విన్న వాక్యాన్ని నీరుగట్టి ప్రతిఫలింపు చేయండి. మా అందరి నిమిత్తమై పస్కా బలిపశువు నీ కుమారుడైన యేసుప్రభువారు అర్పించబడ్డాడు. ఆయన మేము అంగీకరించి నీతి మార్గంలో మేము నడుచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.